విజయవాడ సిపి కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి చేరుకున్నారు. నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. మిథున్ రెడ్డితో పాటు ఆయన తరపు న్యాయవాదులు వచ్చారు. మద్యం కుంభకోణం ఆరోపణలపై సిట్ విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సిట్టు విచారణకు పిలిచింది. ఈరోజు కొద్దిసేపటి కిందట ఎంపీ మిథున్ రెడ్డి ఆ సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కేసుకు సంబంధించినటువంటి కేసు విచారిస్తున్నటువంటి విజయవాడ సిపి సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సిట్టు ముందు ఇవాళ హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఆదేశించిన నేపథ్యంలో హాజరైతే వాస్తవానికి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఎటువంటి అరెస్టు చేయొద్దని చెప్పి తదుపరి విచారణ వరకు ఎటువంటి అరెస్టు చేయొద్దని ఈ నెల 28వ తేదీకి కేసును వాయిదా వేసింది. సో ఈరోజు సిట్ మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణలో అనేక వాస్తవానికి దర్యాప్తు సంస్థలు వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాలి. కానీ ఆశ్చర్యంగా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ కేసును ఒక లేనటువంటి ఒక కుంభకోణాన్ని తీసుకొచ్చి దాని ఒక కుంభకోణంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం సిట్కు ఆ బాధ్యతలు అప్పగించింది ఆ కేసుకి సంబంధించి. ఇందులో ఇప్పటికే వాస్తవానికి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి పాలసీలపైన ఎటువంటి ప్రమేయం ఉండదు, ఎటువంటి పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం లేదు. కానీ ఎంపీ మిథున్ రెడ్డి కక్ష సాధింపు కోసం ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా కేసుల పేరుతో కక్ష సాధింపు చేపట్టాలని చెప్పి ప్రయత్నిస్తుందో ఆ కక్ష సాధింపులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కేసులో ఎలాగైనా నిందితుడిగా చేర్చాలన్నటువంటి ఒక టార్గెట్ ముందుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు సిట్ విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ సిట్టు విచారణ ప్రారంభమైనప్పటి నుండి అనేక అడ్డదారుల్ని సిట్టు అమలు చేస్తుంది. సాక్షుల్ని బెదిరించి మరి ఎవరైతే అధికారులను ఉద్యోగులను కూడా బెదిరించి భయపెట్టి మరి వాంగ్మూలాలు నమోదు చేస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి హైకోర్టులో 3 సార్లు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. నన్ను బెదిరిస్తుంది సిట్టు విచారణ పేరుతోని, అదేవిధంగా నన్ను మానసికంగా కూడా క్షోభ పెడుతుందంటూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. బెదిరించి 3 సార్లు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బెదిరించి వాంగ్మూలం నమోదు చేయించారు. అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా సిట్టు వేధించడం, బెదిరించడం, ప్రభుత్వానికి అనుకూలంగా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్గా ఇష్టానుసారమైన వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేసింది. సో అడ్డదారుల్లో పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నటువంటి సిట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి మొన్న హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాల పర్యవేక్షణ కెమెరాల రికార్డింగ్ జరగాలి, అదేవిధంగా న్యాయవాదిని తనతో పాటు అనుమతించాలని కోరారు. సో హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విచారణకు సందర్భంగా న్యాయవాది కూడా అందుబాటులో ఉండాలి, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని చెప్పి ఆదేశించింది. అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్న చోట విచారణ జరపాలని చాలా స్పష్టంగా హైకోర్టు కూడా ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వానికి వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్యం విధానం వల్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు నిర్వహించడం వల్ల ఎక్కడ కూడా ప్రైవేటు లిక్కర్ సిండికేట్కి కానీ ప్రైవేట్ లిక్కర్ మాఫియాకి కానీ ఆస్కారం లేకుండా జరిగినటువంటి పరిస్థితి. వాస్తవానికైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ లిక్కర్ సిండికేట్ చేతిలో పెట్టింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించింది. ప్రైవేట్ వ్యక్తులు కోరినట్టుగా కమిషన్ పెంచింది. ప్రైవేట్ వ్యక్తులు కోరినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావాల్సినటువంటి మద్యం షాపులన్నింటినీ కూడా అప్పగించింది. స్కామ్ అంటూ జరిగితే ఇప్పుడు జరుగుతోంది, గత ప్రభుత్వంలో లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కేవలం కక్ష సాధింపులో భాగంగానే మిథున్ రెడ్డి పైన ఇటువంటి విచారణ పేరుతో కక్ష సాధింపులో భాగంగానే వేధిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ విచారించనుంది. థ్యాంక్ యూ సతీష్.